అందరికీ స్వాగతం. బంగారం, వెండి, రాగి ఈ మూడు చాలా భిన్నమైన లోహాలు. కానీ వీటన్నిటి ధరలు ఒకేసారి ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు విశ్లేషణలో ఈ ఆసక్తికరమైన పరిణామం వెనుక ఉన్న అసలు కథేంటో లోతుగా పరిశీలిద్దాం. గత రెండేళ్లుగా చూస్తే ఈ మూడు లోహాలు ఫినాన్షియల్ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనం సృష్టించాయి. బంగారం, వెండి, రాగి మూడు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా దూసుకుపోతున్నాయి. అసలిది కేవలం ఆదృచ్ఛికమా, లేకపోతే దీని వెనుక మనకు తెలియని బలమైన ఆర్థిక మార్పులేమైనా జరుగుతున్నాయా? ఒకటి మాత్రం నిజం, ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న కొన్ని అతిపెద్ద మార్పులకు ఇది ఒక బలమైన సంకేతం. ఈ విశ్లేషణలో ఈ ట్రెండును నడిపిస్తున్న ఆ స్థూల ఆర్థిక శక్తులేంటో ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. సరే, ముందుగా శతాబ్దాలుగా అందర్నీ ఆకర్షిస్తున్న బంగారం కథతోనే మొదలుపెడదాం. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం సాంప్రదాయ పాత్రను అర్థం చేసుకుంటేనే ఇప్పుడు ఏం జరుగుతోందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముందుగా సేఫ్ హెవెన్ అసెట్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక ఆర్థిక తుఫాన్లో మనల్ని ఆపాడే లైఫ్ బోట్ లాంటిది. మార్కెట్లు బాగా పడిపోతున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ మొత్తం గందరగోళంలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు తమ సంపద విలువను కాపాడుకునే లేదా పెంచుకునే ఆస్తుల వైపు చూస్తారు. అలాంటి వాటిలో బంగారానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉంటుంది. మరి ఇప్పుడు బంగారం ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? దీని వెనక చాలా కారణాలున్నాయి. అసలు విషయం ఏంటంటే ఈ కారణాలన్నీ ఒకేసారి కలిసొచ్చాయి. ఒకవైపు పెరుగుతున్న ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, తగ్గని ద్రవ్యోల్బణం భయాలు, బలహీనపడుతున్న యుఎస్ డాలర్, త్వరలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు, వీటన్నిటితో పాటు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారాన్ని కొంటూనే ఉన్నాయి. ఇవన్నీ కలిసి బంగారానికి ఒక పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటి పరిస్థితిని సృష్టించాయి. ఇక్కడ సెంట్రల్ బ్యాంకుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వాళ్లు బంగారాన్ని కొనడమనేది ఏదో తాత్కాలిక ట్రెండ్ కాదు. ప్రపంచంలోని చాలా దేశాలు యుఎస్ డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. తమ రిజర్వులను వైవిధ్యపరుచుకోవడానికి, ఆర్థిక అస్థిరత నుండి తమను తాము కాపాడుకోవడానికి బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. ఇది మార్కెట్కి ఒక బలమైన దీర్ఘకాలిక మద్దతునిస్తుంది. సరే, ఇప్పుడు మనం వెండి వైపు వద్దాం. వెండి కథ బంగారం కంటే ఇంకాస్త సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే వెండికి ఫైనాన్షియల్ మార్కెట్లలోనే కాకుండా ఇండస్ట్రియల్ మార్కెట్లలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానముంది. వెండికి ఒక రకంగా రెండు భిన్నమైన ముఖాలున్నాయి. ఒకవైపు చూస్తే ఇది బంగారంలాగే ఒక ద్రవ్య ఆస్తి, అంటే కరెన్సీ విలువ పడిపోతున్నప్పుడు మనల్ని కాపాడే ఒక రక్షణ కవచం. మరోవైపు చూస్తే ఇది ఆధునిక టెక్నాలజీకి, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగానికి అత్యంత కీలకమైన పారిశ్రామిక లోహం. ఈ ద్వంద్వ స్వభావం వల్లే దీని ధర రెండు వేర్వేరు బలమైన శక్తుల వల్ల ప్రభావితమవుతుంది. ఈ చార్ట్ చూడండి. వెండికి పారిశ్రామిక డిమాండ్ ఎక్కడి నుంచి వస్తోందో స్పష్టంగా తెలుస్తుంది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, 5G టెక్నాలజీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ భవిష్యత్తు టెక్నాలజీలు. వీటన్నిటికీ వెండి చాలా అవసరం. ఎలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా పెరుగుతున్న వెండి ధరల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నారంటే చాలా పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అవసరం. ఇది సింపుల్గా అనిపించినా దీని వెనుక ఉన్న హెచ్చరిక చాలా పెద్దది. డిమాండ్ పెరుగుతోంది, సప్లై తక్కువగా ఉంది, ఇది పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పకనే చెప్తున్నారు. ఓకే, ఇక మన మూడవ చివరి లోహం రాగి దగ్గరికొద్దాం. ఆర్థిక వృద్ధిలోనూ టెక్నాలజీ పురోగతిలోనూ రాగి పాత్ర చాలా కీలకం. అందుకే దీన్ని భవిష్యత్తుకు పునాది అని కూడా అంటారు. రాగికి డాక్టర్ కాపర్ అని ఒక ముద్దు పేరుంది. ఎందుకంటే ఒక డాక్టర్ మన ఆరోగ్యం గురించి చెప్పినట్లే రాగి ధర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం గురించి చెబుతోంది. రాగి ధరలు పెరుగుతున్నాయంటే పరిశ్రమలు బాగా పనిచేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని ఒక బలమైన సంకేతం. ఈ స్లైడ్లో ఉన్న నంబర్ చూడండి, ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మనం రోజూ వాడే పెట్రోల్ లేదా డీజిల్ కార్తో పోలిస్తే ఒక ఎలక్ట్రిక్ వాహనంలో ఏకంగా 4 రెట్లు ఎక్కువ రాగిని వాడతారు. దీన్ని బట్టి గ్రీన్ ఎనర్జీ విప్లవం వల్ల రాగికి డిమాండ్ ఎంత భారీగా పెరగబోతోందో మనం ఊహించుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం ఒక్కటే కాదు, పవర్ గ్రిడ్లను విస్తరించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నిర్మాణం, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలపై చేస్తున్న ఖర్చు, సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఇవన్నీ రాగికి డిమాండ్ను విపరీతంగా పెంచుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలక్ట్రిఫికేషన్ వైపు వెళుతున్న కొద్దీ రాగికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం ఈ మూడు లోహాల కథలను వేర్వేరుగా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. ఈ మూడింటి మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం. ఈ టేబుల్ మొత్తం కథను చాలా సింపుల్గా మన ముందుంచుతుంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచ అనిశ్చితి, వెండికి గ్రీన్ టెక్నాలజీ, రాగికి ఎలక్ట్రిఫికేషన్, ఇలా ప్రతి లోహానికి ఒక ప్రత్యేకమైన డ్రైవర్ ఉంది. కానీ వీటన్నింటి వెనుక ఒకే పెద్ద కథ నడుస్తోంది. మరి ఆ పెద్ద కథ ఏంటి? అదే ఈ మూడింటినీ కలిపే ఉమ్మడి సూత్రం. అదేమిటంటే, ఒకవైపు సరఫరా చాలా పరిమితంగా ఉంది, మరోవైపు కొత్తగా పుట్టుకొచ్చున్న డిమాండ్ చాలా బలంగా దీర్ఘకాలికంగా ఉంది. ఈ సప్లై డిమాండ్ మధ్య ఉన్న ప్రాథమిక అసమతుల్యతే ఈ మూడు లోహాల ధరల పెరుగుదల వెనుకున్న అస్సలైన కారణం. ఇక మనం ఈ విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. ఇక్కడ ఈ మార్కెట్ కదలికల గురించి ఎలా ఆలోచించాలనే దానిపై ఒక ఫ్రేమ్వర్క్ను చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది ఏమి చేయాలో చెప్పడం కాదు, కేవలం ఎలా ఆలోచించాలో సూచించడం మాత్రమే.
ఒకవేళ ఇప్పటికీ ఈ లోహాలలో పెట్టుబడి పెట్టి ఉంటే ఈ 3 విషయాలను గమనించవచ్చు. మొదటిది, మీ కేటాయింపును ఒకసారి రివ్యూ చేసుకోండి. ఈ ధరల పెరుగుదల వల్ల మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ దెబ్బతిందా? రెండోది, ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవద్దు. స్వల్పకాలిక ధరల కదలికలను చూసి కంగారు పడకుండా దీర్ఘకాలిక లక్ష్యాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోండి. ఇక మూడోది, అవసరమైతే మీ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయండి. అంటే ఒక అసెట్ మరీ ఎక్కువగా పెరిగిపోతే దాన్ని కొంచెం తగ్గించి మీ అసలు వ్యూహానికి కట్టుబడి ఉండటం. కొత్తగా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ 3 అంశాలను గుర్తుంచుకోవాలి. ముందుగా ఈ పెరుగుదల వెనుక ఉన్న ఎందుకు అనే కారణాన్ని అర్థం చేసుకోండి. కేవలం ధరలు పెరుగుతున్నాయని కాకుండా దాని వెనుకున్న స్థూల ఆర్థిక కారణాలపై ఫోకస్ చేయండి. రెండోది, ధరలు బాగా పెరిగాక మార్కెట్లో ప్రవేశించడాన్ని ర్యాలీని చేజ్ చేయడం అంటారు. ఇది రిస్క్ను పెంచుతుంది. ఇక మూడోది, మీ మొత్తం పోర్ట్ఫోలియోలో భాగంగా ఈ లోహాలు పోషించగల పాత్రను అర్థం చేసుకోండి. డైవర్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. చివడిగా ఒక్క మాట, మనం చూస్తున్న ఈ ధరలు కేవలం ఒక సంకేతం మాత్రమే. కాని ఆ సంకేతం వెనుక ఉన్న ఆర్థిక కథే మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం. ఒక ముఖ్యమైన గమనిక, ఈ విశ్లేషణ కేవలం సమాచార మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది ఏ నిర్దిష్ట పెట్టుబడికి లేదా పెట్టుబడి వ్యూహానికి సిఫార్సు కాదు. దయచేసి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందైనా అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ధన్యవాదాలు.